వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు అయితే మీ ముందుకు మరి మంచి ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కి సంబంధించి అప్డేట్స్ అన్ని తీసుకొచ్చేసాను అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన రాజమండ్రిలో అయితే కనుక ఎస్కేవిటి కాలేజ్ లో చిన్న జాబ్ మేళ అయితే కండక్ట్ చేస్తున్నారండి. బట్ ఆ జాబ్స్ అనేవి మనకి వేరే లొకేషన్స్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ జాబ్ మేళకి ఎవరు ఎలిజిబిలిటీ, ఏమేమి జాబ్ అప్డేట్ సంబంధించి అన్ని తెలుసుకోవాలి అంటే వెంటనే మన వాట్సాప్ ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఈ పాటికి అప్డేట్స్ తెలిసే ఉంటాయి. సో దానికి సంబంధించిన పాంప్లెట్ అయితే నేను అందులో పెట్టడం జరిగింది. ఇంకా ఎవరు ఫాలో అవ్వలేదు అంటే కనుక వెంటనే ఫాలో అవ్వండి. లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ రోజు అప్డేట్స్ అయితే చాలా మంచి లొకేషన్స్ నుంచి మీన్స్ వైజాగ్, రాజమండ్రి, పాలకొల్లు, వెస్ట్ గోదావరి నుంచి అయితే వచ్చాయి. సో అవి కూడా వీడియో అనేది దయచేసి స్కిప్ చేయడం వల్ల మీకు కావాల్సినటువంటి అప్డేట్ వరకు వచ్చి మీరు స్కిప్ చేసినట్లయితే మీకు కావాల్సిన అప్డేట్ అనేది మిస్ అయిపోతారు అనమాట. ఓకేనా? ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. మనం ఎప్పుడో రాజమండ్రి వరకే కదండి ఫస్ట్ చెప్పేది, ఈసారి అయితే వైజాగ్ వరకు అయితే చెప్దాము. ఓకే, సో ఫస్ట్ కంపెనీ వచ్చేసి వైజాగ్ లొకేషన్ వాళ్ళకి సన్ వరల్డ్ టిప్స్ నుంచి మనకి రిసెప్షనిస్ట్ అనేటువంటి ఈ జాబ్ రోల్ అయితే మనకి వేకెన్సీ రిలీజ్ చేశారండి. ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ కి అనమాట. మీకు ఎలిజిబిలిటీ ఇంటర్ క్వాలిఫికేషన్ కానీ ఎనీ యూజీ డిగ్రీ క్వాలిఫికేషన్ కానీ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, ఈ జాబ్ కి అయితే అప్లికబుల్ అండి. ఓకే, ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ కి మాత్రమే ఎలిజిబుల్ ఉంది. అండ్ మీకు శాలరీ వచ్చేసి 10K 10,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ ద్వారకా నగర్, విశాఖపట్నం అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో మాత్రమే యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ సెకండ్ కంపెనీ చూసుకున్నట్లయితే షీ లుక్స్ అనేటువంటి ఈ షాప్ నుంచి మనకి సేల్స్ స్టాఫ్ కింద మనకి ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. మీకు ఎలిజిబిలిటీ 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ మీకు శాలరీ అనేది 10,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు మీరైతే. అండ్ లొకేషన్ వచ్చేసి మెయిన్ రోడ్ గాజువాక ఆపోజిట్ లో మీకు సింహగిరి హాస్పిటల్ ఉంటది, విశాఖపట్నం అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి చెక్అవుట్ చేసి కాల్ చేసేయండి. ఓకేనా? కాల్ చేయడానికి మాత్రం డిలే చేయకండి, రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని, ఎందుకంటే మీరు చేసే టైంకి మేబీ వేకెన్సీ ఉండకపోవచ్చు. ఓకే, అండ్ థర్డ్ కంపెనీ చూసినట్లయితే ఎన్ఎస్ ట్యాక్స్ కన్సల్టెన్సీ అనేటువంటి ఈ కంపెనీలో మీకు రిసెప్షనిస్ట్ కింద పోస్ట్ అయితే రిలీజ్ చేశారండి. వీళ్ళైతే అది కూడా ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ కి. మీకు క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ యూజీ, పీజీ, డిగ్రీ, ఇంటర్మీడియట్ ఉన్నా పర్లేదు, హైర్ చేసుకుంటే బట్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. మీకు శాలరీ అనేది 15,000 అయితే ఇవ్వడం జరుగుతుందండి. టైమింగ్స్ వచ్చేసి ఆ జాబ్ లో అయితే మీకు రిసెప్షనిస్ట్ కింద మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 7 PM వరకు మీకు షిఫ్ట్ అయితే ఉంటది అనమాట. లొకేషన్ విశాఖపట్నం అంటే. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, సార్ చెక్అవుట్ చేయండి. అండ్ ఫోర్త్ కంపెనీ చూసినట్లయితే త్రివేణి గ్రూప్స్ లో మనకి టెలికాలర్ కింద ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ కి వీళ్ళు జాబ్ అయితే ఇస్తున్నారు. ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ 10,000 నుంచి 15,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ అయితే అక్కయ్యపాలెం, విశాఖపట్నం. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మనకి 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే మెన్షన్ చేశారనమాట. 2 కాంటాక్ట్ నెంబర్స్ లో మీకు నచ్చిన కాంటాక్ట్ నెంబర్ అయితే మీరు కాంటాక్ట్ అయిపోండి. ఓకే, ఇంకా ఫిఫ్త్ కంపెనీ చూస్తున్నట్లయితే విశాఖపట్నం నుంచి గ్రీన్ ఎర్త్ ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ అనేటువంటి ఈ కంపెనీ నుంచి మనకి 2 జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారండి. ఫస్ట్ వన్ ఈజ్ రిసెప్షనిస్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ టెలికాలర్ అనమాట. సో ఎవరికైనా ఈ 2 జాబ్ రోల్స్ లో మీకు ఏ పోస్ట్ నచ్చితే ఆ పోస్ట్ కి మీరు అయితే అప్లై చేసుకొని, మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. 2 జాబ్ రోల్స్ కి సంబంధించి 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ అనమాట ఈ యొక్క జాబ్ అప్డేట్ అయితే. అండ్ అది మీకు శాలరీ వచ్చేసి 10,000 అయితే ఇవ్వడం జరుగుతుందండి. లొకేషన్ విశాఖపట్నం. కాంటాక్ట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేసిన, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంక మన విశాఖపట్నం నుంచి లాస్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే 6th కంపెనీ ఓం శ్రీ సాయిరామ్ ఎలక్ట్రికల్ వర్క్స్ నుంచి ఎలక్ట్రీషియన్ కి. ఇప్పటి వరకు చెప్పిన అన్ని కూడా ఫీమేల్ కేటగిరీస్, ఇది మాత్రం మేల్ కేటగిరీ అనమాట. సో జస్ట్ ఈ రోజు ఇప్పుడే వచ్చినటువంటి అప్డేట్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఎవరు కూడా కాల్ చేయడానికి మాత్రం డిలే చేయకండి. ఎవరికైనా నీడ్ ఉంది, నేను చెప్పిన
ఐ మీన్ నేను చెప్పిన వాటిలో పోస్ట్ కి సంబంధించి నీడ్ ఉంటే డెఫినెట్ గా కాల్ చేసేయండి. ఓకే. అండ్ దీనికి సంబంధించి ఎలక్ట్రికల్ వర్క్స్ కంపెనీకి సంబంధించి ఎలక్ట్రీషియన్ కింద జాబ్ ఇస్తున్నారు మేల్ కేటగిరీస్ కి. బట్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది 1 to 3 years మధ్యలో ఉన్న సరిపోతుంది. మీకు శాలరీ మాత్రం 15,000 అయితే ఇస్తారండి. శాలరీ అనేది లొకేషన్ పెందుర్తి, విశాఖపట్నం. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడతో విశాఖపట్నం అప్డేట్స్ కంప్లీట్ అండి. ఇంకా మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి చూసుకున్నట్లయితే మండపేట, అనపత్తి, రాజమండ్రి నుంచి కూడా అప్డేట్ అయితే వచ్చాయి. సో ఫస్ట్ అయితే మండపేట వాళ్ళకి అయితే చెప్తున్నారండి, చిన్ని మొబైల్స్ అనేటువంటి ఈ స్టోర్ లో మీకు కంప్యూటర్ ఆపరేటర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారండి. ఈ కంప్యూటర్ ఆపరేటర్ కి అబ్బాయిలైనా పర్లేదండి, అమ్మాయిలైనా పర్లేదు, అప్లికబుల్ ఎలిజిబుల్ అయితే ఉన్నారు. సో ఎవరైతే ఫస్ట్ కాల్ చేస్తే వాళ్ళకేనమాట ఈ యొక్క జాబ్ అప్డేట్ అయితే, ఐ మీన్ ఈ జాబ్ అయితే. అండ్ మీకు ఎలిజిబిలిటీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కానీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు. ఎక్స్పీరియన్స్ మాత్రం 1 to 2 years ఉండాలి. మీకు శాలరీ 12,000 ఉంటుంది. జెండర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్. మీకు లొకేషన్ వచ్చేసి మెయిన్ రోడ్ మండపేట అండి. డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ అనపత్తి వాళ్ళకి వచ్చేసరికి హర్షిని ట్రేడర్స్ నుంచి మనకి సేల్స్ స్టాఫ్ కింద 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మేల్ కేటగిరీస్ కి ఈ జాబ్ అయితే ఇస్తున్నారండి. సేల్స్ స్టాఫ్ కింద మీకు శాలరీ 18,000 అయితే ఉంటుంది. అండ్ మీకు లొకేషన్ వచ్చేసి దొప్పల్పూడి, అనపత్తి అనమాట. ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ రాజమండ్రి నుంచి చూసుకున్నట్లయితే మనకి రాజమండ్రి నుంచి 1 అప్డేట్, ఈస్ట్ అండ్ వెస్ట్ లో మనకి 1 అప్డేట్ వచ్చాయన్నమాట. సో రాజమండ్రి వాళ్ళకి విజయ వారాహి ఎంటర్ప్రైజెస్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి రిసెప్షనిస్ట్. 2 పోస్టులు అయితే వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. వేకెన్సీ అనేది కంప్యూటర్ ఆపరేటర్ కింద మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ గానీ యూజీ డిగ్రీ గానీ చేసి ఉండాలి. అండ్ జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ అండి. 2 జాబ్ రోల్స్ కి సంబంధించి ఎలిజిబుల్ అయితే. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు. బట్ ఫ్రెషర్స్ కి ఏంటంటే మీకు కంప్యూటర్ పైన నాలెడ్జ్ ఉంటే చాలు, బేసిక్ నాలెడ్జ్. ఓకేనా. మీకు శాలరీ వచ్చి 15,000 నుంచి 20,000 మధ్యలో అయితే ఇవ్వడం జరుగుతుంది కంప్యూటర్ ఆపరేటర్ కి. అండ్ రిసెప్షనిస్ట్ వాళ్ళకైతే సేమ్ క్వాలిఫికేషన్ అండి. ఎనీ డిగ్రీ యూజీ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ మాత్రం 10,000 నుంచి 11,000 వరకు మాత్రమే ఉంటుంది, అంతకు మించి ఎక్కువ అయితే ఇవ్వరు, ముందుగానే చెప్పేస్తాను. బట్ ఈ రిసెప్షనిస్ట్ పోస్ట్ కి అయితే లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, మన రాజమండ్రి లోకల్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ యొక్క అప్డేట్ అయితే యూజ్ ఉండదు, వాళ్ళు మాత్రమే హైర్ చేసుకుంటారు. కంప్యూటర్ ఆపరేటర్ కి అయితే పర్లేదు, నాన్ లోకల్ అయినా మరీ 30 kilometers కాకుండా ఒక 10 kilometers లేదా 15 kilometers డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ గోదావరి లొకేషన్ నుంచి అండి, నర్సాపురం లొకేషన్. మీకు నర్సాపురం లొకేషన్ లో దీక్షిత ఏజెన్సీస్ అనేటువంటి ఈ కంపెనీ నుంచి మీకు ప్రమోటర్ కింద జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ప్రమోటర్ కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కూడా ఎలిజిబుల్ అయితే ఉన్నారు. ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ మాత్రం స్టార్టింగ్ 10K నుంచి 20K లోపు అయితే ఇవ్వడం జరుగుతుంది, మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని. అండ్ వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే కనుక స్మార్ట్ మొబైల్ అండ్ అలాగే ఓన్ బైక్ అయితే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. లొకేషన్ నర్సాపురం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ గోదావరి లొకేషన్ నుంచి పాలకొల్లు లొకేషన్ అనమాట. పాలకొల్లులో మనకి మీకు జాబ్ వచ్చేసి పెట్రోల్ పంప్ ఆపరేటర్ కింద వేకెన్సీ రిలీజ్ చేశారు. బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబుల్ అయితే ఉన్నారనమాట. అండ్ మీకు శాలరీ వచ్చేసి 10K శాలరీ అయితే ఉంటుంది. అండ్ బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి అండ్ పాలకొల్లు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఇది కూడా. ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఈ రోజుకి అప్డేట్స్ అయితే ఇవన్నమాట. మనకి వైజాగ్, రాజమండ్రి, అనపర్తి, మండపేట అండ్ పాలకొల్లు, నర్సాపురం లొకేషన్ నుంచి అయితే వచ్చాయి. బట్ మనకి రీసెంట్ వీడియోస్ లో కామెంట్స్ చూసినట్లయితే తణుకు, భీమవరం నుంచి అండ్ అలాగే MBA చేసినటువంటి వాళ్ళు అకౌంటెంట్ జాబ్స్ గురించి కూడా అడిగారు. డెఫినెట్ గా చెప్తానండి, ఎవరైతే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నేను అప్డేట్ అయితే షేర్ చేస్తాను. బట్ మీరు పేషెన్సీ తో వెయిట్ చేయాల్సి ఉంటది, ఎందుకంటే అప్డేట్స్ వచ్చిన తర్వాత కదా నేను మీకు షేర్ చేయడానికి అవుతుంది. అండ్ అలాగే నిడదవోలు లొకేషన్ నుంచి డైలీ ఆ సిస్టర్
డైలీ కామెంట్స్ అయితే చేస్తే ప్రతి వీడియో కింద అయితే. అండ్ నిడదవోలు నుంచి అప్డేట్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయండి, తాడేపల్లిగూడెం నుంచి కూడా. సో అప్డేట్స్ ఎప్పుడు వస్తే అప్పుడే మాత్రమే నేను మీకు షేర్ చేయగలుగుతాను. ఓకేనా, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు జాబ్ మేళ అని చెప్పేసి అన్నాను కదండి, ఇది మినీ జాబ్ మేళ అనమాట. కంపెనీ వాళ్ళే డైరెక్ట్ గా మీకు ఆ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. రేపే కండక్ట్ చేస్తున్నారు అనమాట, టుమారోనే. అండ్ ఇంకా ఎవరైనా సరే అటెండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం మన రాజమండ్రియన్స్. సో దాని గురించి పాంప్లెట్ అయితే నేను మన వాట్సాప్ ఛానల్ లో అయితే పోస్ట్ చేయడం జరిగింది, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ అలాగే మళ్ళీ మన కమ్యూనిటీ ట్యాబ్ లో అయితే, మన యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్ లో అయితే పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై గైస్.